సర్ప్లస్ వాటర్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ ప్రాజెక్టు కూడా అనుమతి ఇవ్వలేదు. అండ్ గతంలో ఎన్డబ్ల్యూడిటి సమావేశాల్లో సర్ప్లస్ వాటర్ లేనే లేదు గోదావరిలో అని స్పష్టంగా కేంద్రం చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. దాంతో ఏం చేసిండ్రు ఈరోజు చంద్రబాబు గారు? ఈ రెండు ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఇప్పుడు థర్డ్ ప్లాన్, మూడవ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడవ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది? గతంలో ఈ గోదావరి కావేరీకి సంబంధించి ఇది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఆ తర్వాత కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. మూడవది ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు లేదా సమ్మక్క బ్యారేజ్ నుంచి ఆ నీటిని వినియోగించి ఎన్ఎస్పీకి కలపాలని అనేక సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది? ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆయనికట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. అంటే ఆ రోజు సమ్మక్క సాగర్ నుంచి లేదా ఇచ్చంపల్లి కొత్తగా ఒక బ్యారేజ్ కట్టి తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు సోమశిల, సోమశిల టు కావేరి, అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? క్లెవర్గా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్, నల్లమల్ల సాగర్ టు కావేరి, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? వాళ్ళ మొదటి 2 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళకు ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ₹1 కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేపారు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్ళే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా, మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం? రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, he stated that there was a requirement of about 1050 TMC in Telangana for its various projects. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 టీఎంసీలు అవసరం ఉన్నాయి, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 1. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th ఆగస్ట్ 2018, 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. వెదిరే శ్రీరామ్ suggested to explore the possibility of diversion of Godavari water from proposed
Ichampalli Dam with reduced height of 95 meters. Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to examine the possibility of diverting water from Ichampalli lower dam. Harish Rao, Minister Irrigation, Government of Telangana, suggested that NWDA should discuss with their officials in the planning and formulation of Godavari Krishna link అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఆయన కూడా అగ్రి అయ్యిండు. శ్రీ డికే శివకుమార్ mentioned that NWDA has not considered the allocation of water share to Karnataka while planning diversion through Godavari Kaveri. అంటే మా కర్ణాటక షేర్ మాకు ఇవ్వండి, మాది ఇలా చెప్పలేదు అన్నాడు. ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమా ఆయన ఏమంటాడు, ఈ ఇన్ఫార్మ్ దట్ స్టేట్ ఈజ్ యాక్టివ్లీ పర్సూయింగ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ స్టేట్ ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్. అంటే తెలంగాణ నుంచి అంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కు లింక్ చేసే ప్రాజెక్టును కర్ణాటక నేటి ముఖ్యమంత్రి నాటి నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఒప్పుకున్నాడు, నాటి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా ఒప్పుకున్నాడు. ఆ రోజు ఈ రెడ్యూస్డ్ హైట్ ఎందుకన్నామంటే సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కనుక ఇచ్చంపల్లి హైట్ తగ్గించాలని మేము చెప్తే దాన్ని కూడా అంగీకరిస్తూ ఆ రోజు నిర్ణయం జరిగింది. అంటే తెలంగాణ భూభాగంగా పోవాలనే విషయాన్ని నాటి కర్ణాటక నాటి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మరొక మీటింగు ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్డ్ దట్ Telangana state has prepared DPR for utilization of 968 TMC of Godavari water.